చెప్తారులే, ఇక పదాలని వాడకూడదు, కానీ ఆటంబడి ఇటంబడి మాట్లాడితే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం. సుధాకర్ గారు, ఆడలేక మధ్యలోడు అని అంటే మనకు చేత కాదు కాబట్టి మన చేతగాని తనాన్ని ఒప్పుకోలేక చేసేవాడి మీద ఏదో ఒక నిందేసే విధానంగా మాట్లాడేటువంటి విధానం. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ రోజు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు కనుక చూస్తా ఉంటే ఆయన చెప్తా ఉంటాడు, ఏదైతే చెప్పారో ఆయన మనసు చెప్పిన విధానం కరెక్ట్ కానీ భావం కరెక్ట్ అని చెప్తాడు. అంటే భావం కరెక్ట్ అంటే, బాబు నువ్వు ఒక మాట ఏం చెబుతున్నావు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నావు. మరి 3 రాజధానులుగా నువ్వు ఎలా చెప్పగలిగావు అంటే, వాళ్ళు కూడా నీ రాజ్యాంగంలో ఎక్కడన్నా రాశారా? హైకోర్టు న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటే అక్కడే హైకోర్టు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటే అక్కడే శాసన రాజధాని అని. ఏం మాటలు ఇవి? ప్రజలు నవ్వుకుంటున్నారు. నవ్విపోతే నాకేంటిరా సిగ్గు అన్నట్టుగా మీరు ప్రవర్తించబాకండి. ఇది ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క, మీరు ఇక్కడ ప్రజాప్రతినిధులు కాబట్టి మీ యొక్క వైఖరి మాటలు నేషనల్ మీడియాలో వింటా ఉంటే మిగతా వాళ్ళు అనుకుంటారు తెలుగు వారు ఇంత తెలివి తక్కువ వారా అనుకుంటారనే ప్రమాదం, మాకు ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి సమయం కనబడతా ఉంది మీ మాటల వలన. దయచేసి మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. ఒకవేళ తెలిసి చేస్తా ఉంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అదేవిధంగా మీ వైఖరి, ఈ లెక్కలు చూస్తా ఉండే, అసలుకి ఆ రేటు పెట్టారు ఈ రేటు పెట్టారు అని. ఇక్కడ టెండర్లు ఉండయి, షెడ్యూల్ రేట్ల ప్రకారం ఉండయా లేదా, దాని గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడావా? షెడ్యూల్లో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇంత ఎక్సెస్ చేశారో ఇంత లెస్ చేశారో, ఈ విధంగా ఇది జరిగింది, దీంట్లో నువ్వు లెక్కలు చెబుతున్నావా? ఓరక అన్ని లక్షలు కట్టారు ఇన్ని లక్షలు కట్టారు. నీకు తెలిసిందల్లా, ఎందుకంటే మీకు కేసీఆర్ గారికి దోస్తి ఉంది కాబట్టి పద్దాక తెలంగాణలో అంత కట్టారు, మనం ఎందుకు ఎక్కువ కట్టాలి అంటే, తెలంగాణ కంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయను అనేటువంటి ఒప్పందాన్ని ఏమన్నా మీరు కేసీఆర్ తో చేసుకున్నారా అనే మీ యొక్క మాటల వల్ల తెలుస్తా ఉంది. అక్కడ కట్టినటువంటి సచివాలయం దేనికి? మంత్రులకి, కార్యదర్శి వరకే. కానీ ఆంధ్రప్రదేశ్ లో కట్టేటువంటి సచివాలయం ఇక్కడ కేవలం మంత్రులు కార్యదర్శులే కాదు, శాఖాధిపతులు ఉంటారు, వారి సిబ్బంది ఉంటారు. మొత్తం కూడా పరిపాలనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడ అద్దె బిల్డింగ్ లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు కట్టడానికి సిద్ధంగా లేదు, సొంత భవనాలలోనే ఉంటుంది. పరిపాలన అంతా కూడా అత్యంత వేగవంతంగా చేయడానికి అనుగుణంగా ఈ యొక్క సుధాకర్ గారు, ఒక్క నిమిషం. బసవయ్య గారు, ఈ కీలకమైన తరుణంలో వీళ్ళు ఈ పల్లవి అందుకున్నారంటే ఖచ్చితంగా దీని వెనక కాన్స్పిరసీ కుట్రలు లాంటివి ఉన్నాయని అందరూ అనుమానిస్తున్నారు కదా. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రజలు, ప్రభుత్వం. సరే, ప్రభుత్వం ఏమన్నా మామూలుగా సమాధానం చెప్పుదేమో, అడిగితే సమాధానం చెప్తుంది, లేకపోతే అది సభలో అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్తుంది. బయట ఎవరైనా మాట్లాడుకున్నా పొలిటికల్ మాటలు, పొలిటికల్ వివాదాలే అవుతాయి. సో ఇక మిగిలింది మీరు ప్రజలుగా. సో ఏంటి వీళ్ళకి సమాధానం చెప్పాలంటే, వీళ్ళు ఇవి మళ్ళీ మాట్లాడకుండా నోళ్ళు మూయించాలంటే ఏం చేయాలి ప్రజలుగా? మీరు పర్టికులర్గా మీరు అదేమంటే ఆయన కులం అంటాడు, ఇంకోటి అంటాడు. ఒకటి వెంకటకృష్ణ గారు, వాస్తవంగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేమందరం కూడా ఆవేదన చెందాం, బాధలు పడ్డాం. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనగానే మేము జై అమరావతి, అమరావతి రాజధాని అంటూ మేము పాదయాత్రలు చేసాము, అనేకమైనటువంటి కేసులు పెట్టుకున్నాం. నేను ఈ రోజుకి అమరావతి రైతులుగా నా గుండె మీద చేసుకొని నేను చాలా గర్విస్తాను. అమరావతి రైతుని నేను, నా రాజధాని అమరావతికి నేను ఒక 90 సెంట్లు భూమిని నేను ఇచ్చాను అని. అలాగే చాలా మంది ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అందరూ కూడా, ప్రజలు కూడా నేను ఒక ఇటుకరాయి ఇచ్చానని గర్వపడుతున్నారు, నేను ఒక 10 రూపాయలు ఇచ్చాను నా అమరావతికి అని గర్వపడుతున్నారు. మరి ఎందుకని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ లేదా ఈ వైసీపీ నాయకులు అమరావతిపై 5 సంవత్సరాలు విషం చిమ్మారు? తర్వాత ఇప్పుడు కూడా
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విషం చిమ్ముతూనే ఉన్నారు. అమరావతి రైతుల్ని ఎల్లప్పుడూ కూడా గాయపరుస్తూనే ఉన్నారు. అమరావతికి భూమి ఇచ్చిన రైతుల్ని ఎప్పుడు కూడా వెన్నుపోటులాగా పొడుస్తూనే ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ యొక్క బ్యాచ్. నేను ఒకటే ఈ సోకాల్డ్ జగన్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చిన్న పిల్లాడికి కూడా నా రాజధాని కావాలి, నాకు ఒక రాజధాని ఉండాలి అని చెప్పేసి అని అంటాడు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి సో ఇక్కడ ఒక పాయింట్ అయితే ఒకటైతే వాస్తవం అండి, ఈ ఇట్లాంటి కీలకమైన తరుణంలో ఏంటా తరుణం అంటే రెండు, ఒకటి చట్టబద్ధత జరుగుతోంది, రెండోది ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు, భూములు ఇస్తున్నారు రైతులు మళ్ళీ సేమ్ సమీకరణ ద్వారా. ఈ టైంలో వీళ్ళు ఏదో డిస్టర్బెన్స్, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాట్లాడుతున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రాంత ప్రజలు, మొత్తం రాష్ట్ర ప్రజలు అందరి మీద ఉంది. మొన్న ఎలాగైతే 3 ప్రాంతాలు